హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. అందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు ఎల్లప్పుడూ సంతోషంగా బాగుండాలి అని మేము కోరుకుంటున్నాము. ఇంకా మీకు పెళ్లి కాకపోయినా లేదా ఒక అమ్మాయిని ఎంత వెతికినా దొరకకపోయినా మీరు కంగారు పడకండి. మేము మీకు సహాయం చేస్తాము. పెళ్లి కోసం లేదా లివింగ్ రిలేషన్ కోసం మా దగ్గర చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. కొంతమంది అమ్మాయిలు ఫ్రెండ్షిప్ చేయడానికి ఎవరైనా అబ్బాయిలు ఉన్నారా అని అడుగుతున్నారు. మీకు టైం పాస్ కోసం అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చెయ్యాలి అనుకుంటే మాకు మీ డీటెయిల్స్ పంపించండి. మీలో కొంతమందికి బంధువుల అమ్మాయిలు లేక పెళ్లి కాకుండా ఒంటరిగా మిగిలిపోతున్నారు. మేము ప్రతిరోజు మాకొచ్చే పెళ్లి సంబంధాల్లో కొన్ని పెళ్లి సంబంధాలు మా ఛానల్లో పెడుతూ ఉన్నాము. మీరందరూ కమెంట్స్లో ఎటువంటి అమ్మాయి మీకు కావాలో మాకు చెప్పండి. అప్పుడే మాకు మీకు ఎటువంటి అమ్మాయి కావాలో తెలుస్తుంది. ఏ విధంగా మీరు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారో అది కూడా మాకు చెప్పండి. కొంతమంది గుడిలో ఎవ్వరికీ తెలియకుండా మా ద్వారా పెళ్లి చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర పెళ్లి ఖర్చులకు డబ్బులు లేని కారణంగా ఆ విధంగా చేసుకుంటున్నారు. మరి కొంతమంది చాలా గ్రాండ్గా పెళ్లి చేసుకుంటున్నారు. కొంతమంది అయితే లివింగ్ రిలేషన్షిప్లో ఉండాలి అనుకుంటున్నారు. రకరకాలుగా మాకు పెళ్లి చేసుకునే అమ్మాయిలు అబ్బాయిల డీటెయిల్స్ వస్తూనే ఉన్నాయి. ఈరోజు మీరు ఒక అమ్మాయి పెళ్లి సంబంధాన్ని చూడబోతున్నారు. ఈమెకు ఆల్రెడీ పెళ్ళి అయ్యింది. ఈమె భర్త ఎప్పుడూ మద్యం తాగుతూ ఇంట్లో ఉంటాడు. అప్పుడప్పుడు ఈమెతో గొడవ పెట్టుకుని తిడుతూ ఉంటాడు. చుట్టుపక్కల వాళ్ళకి ఆ తిట్లు అన్నీ వినబడతాయి. కొన్నిసార్లు ఈమెను కొడుతూ ఉంటాడు. ఈమెకు పెళ్ళయ్యి 14 సంవత్సరాలయ్యింది. మద్యం తాగే భర్త ఇంట్లో ఉంటే ఎటువంటి భార్యకైనా కష్టమే. పైగా ఈమెకు ఇప్పటి వరకు పిల్లలు పుట్టలేదు. కొన్నిసార్లు ఈ అమ్మాయి మనసులో ఈ విధంగా అనుకుంటున్నారు. పిల్లలు పుట్టించలేని భర్త, అలాగే అస్తమానం తాగుతూ ఇబ్బంది పెట్టే భర్త అవసరమా అని అనుకునేది. ఈమె జీవితంలో కొంచెం మార్పు రావాలి అని అనుకుని భర్తకు విడాకులు ఇచ్చింది. ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుని తనకంటూ ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలని మనకు డీటెయిల్స్ పంపించింది. ఒక చిన్న ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉన్నారు. ప్రతి నెల 11,000 రూపాయల జీతాన్ని సంపాదిస్తూ ఉన్నారు. కాబోయే పెళ్లి కొడుకు ధనవంతుడు కానవసరం లేదు, ఒక సాధారణ వ్యక్తి అయితే చాలు అంటున్నారు. మీ అందరికీ బాగా తెలుసు, మద్యం తాగే వ్యక్తిని మద్యం తాగకుండా ఉండేలా చెయ్యాలి అంటే చాలా కష్టం. అటువంటి భర్త ఉన్నా లేకపోయినా ఒకటే అని నిర్ణయించుకుని మీ భర్త నుండి విడాకులు తీసుకుని ఒక అద్దె ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారు. ప్రతి నెల ఇంటి అద్దె 3,500 రూపాయలు కడుతూ ఉన్నారు. చాలా సాధారణంగా జీవిస్తాను అని చెప్తున్నారు. ఈ అమ్మాయి పేరు మీద ఎటువంటి ఆస్తి లేదు. అలాగే రెండో పెళ్లి చేసుకోవడానికి డబ్బులు కూడా లేవు అని చెప్పారు. పెళ్లి కోసమే అమ్మాయి మనకు డీటెయిల్స్ సెండ్ చేశారు. లివింగ్ రిలేషన్కి అయితే అబ్బాయి వద్దు అని చెప్పారు. మీకు లివింగ్ రిలేషన్కి అమ్మాయి కావాలి అంటే మాకు చెప్పండి.